కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడు అయిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నాయన, ఈ ఉదయకాల సమయంలో నేను ఆరాధించడానికి చేరి వచ్చినటువంటి మేము ఆత్మతోనూ సత్యం లాగున చదవబడినటువంటి యొక్క లేఖన భాగంలో నుండి ప్రభువా, మీ గుణలక్షణాలను మేము ఎత్తిపెట్టి ఆరాధించటానికి సహాయం చేయండి. నిలబడినటువంటి వాడను ఒట్టివాడను మీ సిలువ చాటున నన్ను కొద్ది మాటలు మాట్లాడటానికి మీరే శక్తిని దయచేయమని యేసుక్రీస్తు వారి నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సాధారణంగా మనము ఈ భూమి మీద జీవించి ఉన్నంతకాలం ఏం చేస్తామంటే కష్టపడతాం, సంపాదిస్తాం, కావలసినటువంటి అవసరాల కొరకు, రేపటి దినాన మన యొక్క బిడ్డల యొక్క భవిష్యత్ కొరకు, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మనము కష్టపడి సంపాదిస్తాం. అది ఏ రూపమైనా ఉండొచ్చు. భూముల, స్థలాల, లేకపోతే రియల్ ఎస్టేటా, సాఫ్ట్వేరా, ఏదైనా మనము చేసేటువంటి ఆ పని ద్వారా వచ్చేటువంటి ఆ యొక్క కష్టార్జితం మనము జీవించటమే కాకోకుండా రేపటి మన పిల్లల యొక్క భవిష్యత్ కొరకు వాటిని మనం కూడబెడతామనేటువంటిది సహజం. అది కానీ మనము కూడబెట్టినవి, మనము సిద్ధపరిచినటువంటివి ఒక్కొక్కసారి మన కళ్ళ ముందే మంచులాగా కరిగిపోతూ ఉంటాయి. మనము చూస్తూ ఉండగానే కనుమరుగైపోతూ ఉంటాయి. ఆ పరిస్థితిని చూస్తున్నప్పుడు వాటిని సమకూర్చినటువంటి వ్యక్తులకి చాలా బాధ అనిపిస్తుంది. అరే, కష్టార్జితమంతా నా కళ్ళ ముందే మాయమైపోతున్నాయి కదా, కరిగిపోతున్నాయి కదా అనేటువంటి వేదన ఆ యొక్క వ్యక్తి యొక్క హృదయంలో ఉంటుంది. మానవులంగా మనమే మన బిడ్డల ఎడల మనం సమకూర్చినటువంటివి, సిద్ధపరిచినటువంటివి అవి ఈరోజు కాకపోతే రేపైనా అవి విడిచి వెళ్ళిపోయేవి. అవి విడిచి వెళ్ళకపోయినా సమకూర్చినటువంటి వాడైనా విడిచి వెళ్ళిపోవలసినటువంటి వాడే. కానీ దేవుడు మనలను ప్రేమించి, పౌలు గారు అంటా ఉన్నాడు కదా ఈ 9వ వచనంలో, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు, దేవుడట తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచనో, దేవుడు సిద్ధపరిచినటువంటివి మంచులాగా కరిగిపోయాయి కాదు, చూస్తూ ఉండగానే లయమైపోయేటువంటివి కావు, మన కళ్ళ ముందే కనుమరుగైపోయేవి కావు. భౌతికమైనటువంటివి కనుమరుగైపోతాయి. కానీ ఇక్కడ పౌలు గారు అంటా ఉన్నాడు కదా,
ఆయన సిద్ధపరిచినటువంటి వాట ఎలా ఉంటుంది అంటే, కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయాలకు గోచరము కానటువంటివి. మనము సిద్ధపరిచినటువంటివి మన కళ్ళ ముందు కనిపిస్తే కనుమరుగవుతాయి. మన చెవుల ద్వారా వింటాము, మరలా అవే చెవుల ద్వారా వినకూడనివి కూడా వింటాము. మన హృదయానికి అవి కనిపిస్తే, కానీ దేవుడు తన్ను ప్రేమించినటువంటి వారి కొరకు సిద్ధపరిచినటువంటివి కళ్ళకు కనిపించకపోవచ్చు, చెవులకు వినిపించకపోవచ్చు, హృదయానికి గోచరం కాకపోవచ్చు, కానీ అవి శాశ్వతమైనటువంటివి, నిత్యము నిలిచేటువంటివి. అదే పౌలు గారు ఈ యొక్క వాక్యంలో సెలవు రాస్తా ఉన్నాడు. ఆయన సిద్ధపరిచినటువంటివి శాశ్వతమైనటువంటివి. ఒకవేళ మన కళ్ళ ముందు కనిపించకపోవచ్చు, కానీ అవి నిత్యము నిలిచేటువంటివి. ఒకవేళ ఈరోజు ఆరాధన చేయటానికి ఆయన మనకు ఏవి సిద్ధపరిచాడో, మన కొరకు వేటిని సమకూర్చాడో, వేటిని మనకు మన కళ్ళ ముందే కాకోకుండా, మన యొక్క చెవులకు వినబడటానికే కాకోకుండా, మన హృదయానికి గోచరం కానటువంటి ఆ యొక్క అదృశ్యమైనటువంటి ఆ యొక్క ప్రదేశంలో వీటన్నిటినీ ఆయన ఎలా సిద్ధపరిచాడో 1-2 సంఘటనల ద్వారా మనము ఆయనను ఆరాధించటానికి మనం సిద్ధపడదాం. చూడండి, దినవృత్తాంతాల 2వ గ్రంథం 29వ అధ్యాయం 36వ వచనం. దినవృత్తాంతాలు, ఈ కార్యము అప్పటికప్పుడే జరిగినందున దేవుడు ప్రజలకు సిద్ధపరిచినటువంటి వాటిని చూచి హిజ్కియాయును జనులందరూ సంతోషించారటండి. అప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు, హిజ్కియా రాజయ్యాడు. రాజైన తరువాత ఏం చేశాడంటే, ఒక్కసారి దేవాలయాన్ని ప్రక్షాళన చేశాడు. యాజకులను పిలిపించాడు, లేవీయులను పిలిపించాడు. దావీదు యొక్క క్రమంలో ఎవరెవరు ఏ పనులు చేయాలో అవన్నిటినీ కూడా మరలా హిజ్కియా కాలంలో ప్రారంభించబడినప్పుడు ఆయన సిద్ధపరిచినటువంటి కార్యాలనట వాళ్ళ కళ్ళ ముందు చూసినప్పుడు హిజ్కియాయు జనులందరూ కూడానట ఏం చేశారంటండి, సంతోషించారట. అరేరే, ఆ తరం దావీదు కాలంలో, సొలొమోను కాలంలో జరిగినటువంటి కార్యాలను విన్నటువంటి వారు, దేవాలయము అపవిత్రపరచబడి ఒకవేళ లేవీయులు తమ చేయాల్సినటువంటి కార్యాలను చేయకోకుండా ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిన తరువాత, హిజ్కియా రాజైన తరువాత మరలా దేవాలయాన్ని గురించి పట్టించుకుంటూ దేవుని యొక్క భయము కలిగి ఆ యొక్క కార్యాలను నిర్వహిస్తూ ఉంటేనట, దేవుడు సిద్ధపరిచినటువంటి వాటిని వాళ్ళ కళ్ళ ముందు చూసినప్పుడట రాజుతో పాటు జనులందరూ కూడా సంతోషించారటండి. ఏం చేశాడో మనం చూస్తే ఆ 29వ అధ్యాయంలోని 27వ వచనంలో మనం చూస్తే ఉంటుంది కదా. చాలండి, బలులు అర్పిస్తా ఉన్నారు. దావీదు గారు చేయించినటువంటి ఆ యొక్క వాయిద్యాలు వాటన్నిటినీ ఎవరు డ్యూటీలో వారు నిలబడి ఆ మందిరంలో మరల ఆరాధన ప్రారంభించబడింది. అప్పుడట జనులందరూ ఆయన ఏం చేశారంటే స్తుతి యాగము చేసిరి. ఎంత సంతోషించుంటారో. మరలా ఎంత కాలానికి మందిరంలో దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క వరుస క్రమంలో, దావీదు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క క్రమంలో దేవునిని ఆరాధించటానికి, బలులర్పించటానికి,
చేరి వాళ్ళందరూ కూడా దేవుని స్తుతిస్తూ ఉండగా వాళ్ళట స్తుతి యాగం చేశారటండి. 28వ వచనం చూడండి. సర్వ సమాజము ఆరాధన చేసిరి. 28వ వచనంలో ఆయనను స్తుతించారు, బలులర్పించారు. ఈ 28వ వచనంలో ఉంది కదా, సర్వ సమాజము కూడా ఆయనను ఆరాధించారట. 29వ వచనంలో చూస్తే తమ తలలు వంచి ఆరాధించిరి. స్తుతించారు, తరువాత సర్వ సమాజము కూడా ఆయనను ఆరాధించారు, తమ తలలు వంచి ఆయనను ఆరాధించారు. 30వ వచనంలో చూస్తే వారట ఎలా ఆరాధించారంటే సంతోషముతో ఆరాధించారటండి. తమ హృదయంలో నుంచి పెళ్ళుగుతున్నటువంటి ఆ యొక్క ఆనందాన్ని, ఇంతకాలం మూయబడినటువంటి యొక్క పరిస్థితులను తలంచుకుంటూ వాళ్ళు సంతోషభరితులై ఆరాధన చేశారట. ఎప్పుడు ఇలా చేయగలిగారంటే ఆయన తన బిడ్డలను ప్రేమించి వారి కొరకు సిద్ధపరిచినటువంటి యొక్క క్రమమంతా కూడా ఒక క్రమ పద్ధతిలో జరుగుతూ ఉన్నప్పుడు అందరూ ఆయనను స్తుతించారు, ఆరాధించారు, తలలు వంచి ఆయనను ఆరాధించినటువంటి వారిగా మనకిక్కడ కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆయన మనకు వేటిని ఆయన సిద్ధపరిచాడో 1-2 సంఘటనలను ఈ దినాన్న మనం ఆరాధనలో చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం, లూకా సువార్త 2వ అధ్యాయం 29 వచనం నుండి 32 వరకు చూస్తే, నాథా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. సకల ప్రజల ఎదుట నీవు సిద్ధపరిచిన నీ రక్షణ. సిమియోను చేతిలో శిశువు ఉన్నాడు. ఆ శిశువును ఎత్తుకున్నటువంటి సిమియోను అంటామన్నాడు, నాదా నీవు సకల ప్రజలకు సిద్ధపరిచినటువంటి రక్షణను ఆయన ఎలా చూశాడంటండి, కనులారా చూశాను నేనయ్యా. ఆ శిశువును చూడటం కాదు, ఒకవేళ ఆ సమయంలో ఆ మందిరంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏమిటినా ఆయన చేతిలో ఉన్నటువంటిది శిశువు కదా, ఇలా ప్రవచిస్తున్నాడేంటి అని అనుకుని ఉండొచ్చు. కానీ సిమియోను చూస్తున్నటువంటిది ఆ శిశువును, ఆ శిశువు ఈ భూమి మీద ఎదిగి తాను చేస్తున్నటువంటి సేవను, పరిచర్యను, అంతేకాదు కల్వరిలో ఆయన చిందించాల్సినటువంటి ఆ బలియాగాన్ని కూడా ఆయన చూస్తున్నాడు. కాబట్టి నీ రక్షణను నేను కనులారా చూస్తా ఉన్నానయ్యా. ఎందుకంటే ఏది ఆయన మనకు సిద్ధపరిచాడంటే ఆయన యొక్క రక్షణను మనకు సిద్ధపరచటానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకనే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది కదా, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందుము. ఇంత గొప్ప రక్షణ ఇది. సిమియోను శిశువులో చూశాడు, ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడో చూస్తా ఉన్నాడు. ఆయన యొక్క చేయాల్సినటువంటి ఆ యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రజలందరికీ ఆయన రక్షణ ఇవ్వటానికి ఈ భూమి మీదకి శిశువుగా వచ్చినటువంటి నాథా అని ఆయనను ఆరాధిస్తూ అన్నిటినీ చూస్తున్నటువంటి వాడు. అక్కడ ఉన్నటువంటి వారు ఎవ్వరికి వారి కనులకు కనిపించటం లేదు, వారి చెవులకు ఏ మాటలేమీ పట్టించుకోవట్లేదు, వాళ్ళ హృదయాలకు ఏమీ కూడా ఈ మాటల యొక్క అర్థం తెలియట్లేదు. కానీ సిమియోను మాత్రం ఆ యొక్క రక్షణ కార్యాన్ని
తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించటానికి వచ్చినటువంటి వాడు కదయా నీవని ఆయనను ఆరాధిస్తూ ఉన్నాడు. ఆయన ఎందుకంటే ఆయన సిద్ధపరిచినటువంటిది ఏమిటంటే మనకి ఆయన తన యొక్క రక్షణను మనకు సిద్ధపరిచాడు. ఆయన ఒకవేళ మనం అనుకుంటాం కష్టాలు వచ్చినప్పుడు, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు, అరెరే సహాయం చేసేవారు లేరు కదా, ఇంత ప్రార్థన చేస్తున్నాను కదా, దేవుడు ఏదో ఒక విధంగా నా ఈ పరిస్థితి నుండి బయటికి తీసుకురావచ్చు కదా అని ఎక్కడో మనం ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ మనం చేసిన ప్రార్థన ఆయన నిర్లక్ష్యం చేసేవాడు కాదు. ఆయన కాకపోతే మనం అనుకున్న పద్ధతిలో ఆయన యొక్క కార్యాలు ఉండవు. మనం ఆలోచనలో చేసినటువంటి ఆలోచన ప్రకారం దేవుని యొక్క ఆలోచనలు ఉండవు. ఇలా చేస్తే దేవుడు అబ్బా ఎంత బాగుండు అని మనం అనుకుంటాం. ఇలా చేస్తే మనం అనుకున్న అలాగా ఆయన చేస్తే మనం గర్విష్ఠులు అవుతాం, దేవుని యొక్క సన్నిధి నుండి దూరం అయ్యేవారు అవుతాం. ఆయన తన చిత్తాన్ని తన ప్రణాళిక చొప్పున తగిన సమయంలో ఆయన నెరవేర్చేటువంటి దేవుడు ఆయన. కాబట్టి ఆయన మనకు దేనిని సిద్ధపరచడానికి వచ్చాడంటే ఆయన ఆ యొక్క రక్షణను మనకు ఇవ్వటానికి, ఆ యొక్క రక్షణ ద్వారా మనము ఆయన యొక్క మార్గంలోనికి వెళ్ళటానికి, మన పాప స్థితి నుండి విడిపించబడటానికి ఆయన తన రక్షణను మనకు ఉచితంగా అనుగ్రహించటానికి ఆయన సిద్ధపరిచాడు మనల్ని. అందుకని పౌలు గారు అంటారు ఇంత గొప్ప రక్షణ ఒకవేళ నిర్లక్ష్యంగా చేస్తున్నామేమో. అంతేకాదు, అందుకని కీర్తనాకారుడు అంటాడు కదా 68వ కీర్తన 20వ వచనంలో అంటున్నాడు కదా, 68వ కీర్తన 20వ వచనం, పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు. పూర్ణ రక్షణ కలుగజేసేటువంటి దేవుడు ఆయన. భౌతికమైనటువంటి రక్షణే కాదండి, మన యొక్క ఆత్మీయమైనటువంటి స్థితినికి ఆయన సంపూర్ణమైనటువంటి తన యొక్క రక్షణ కార్యాన్ని మనకు సిద్ధపరిచినటువంటి దేవుడు ఆయన. అందుకని 74వ కీర్తన 12వ వచనంలో కూడా ఉంటుంది కదా, 74వ కీర్తన దేశములో మహారక్షణ కలుగజేయువాడు ఆయనే. సంపూర్ణ రక్షణ కలుగజేసేటువంటి వాడు ఆయనే, మహారక్షణను కలుగజేసేటువంటి వాడు కూడా ఆయనే. అందుకనే యెషయా ప్రవక్త తన 51వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు కదా, నా రక్షణ తరతరాలు ఉండేటువంటి రక్షణ అంటా ఉన్నాడు ఆయన. సంపూర్ణమైనటువంటి రక్షణ, మహారక్షణ, తరతరాలు ఉండేటువంటి రక్షణను ఆయన ఏం చేశాడంటే మన కొరకు సిద్ధపరిచాడు. అది అందుకనే యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనంలో అంటాడు కదా, బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. మనం ఆయన వైపు చూడకుండా మన అవసరాల కొరకు మనుషుల వైపు, పరిస్థితుల వైపు, వీటన్నిటి వైపు చూస్తూ అసలు ఆయన మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క రక్షణ కార్యాన్ని జరిపించేటువంటి ఆయన వైపు చూడటం మాత్రం మానేస్తా ఉన్నాం. రక్షించబడినటువంటి నీకు నాకు ఆయన మనకు సిద్ధపరిచింది ఏంటంటే ఆయన యొక్క గొప్ప రక్షణ, మహారక్షణ, సంపూర్ణ రక్షణ. అందుకని బూదిగంత నివాసులారా నా వైపు తిరిగి రక్షణ పొందుటే. ఏమని ఆరాధించవచ్చు? అవును ప్రభువా, ఒకప్పుడు పాపిని నేను, మూర్ఖత్వంలో జీవించినటువంటి వాడిని. అలాంటి నన్ను నీ వాక్యం ద్వారా నా హృదయంలో నీ యొక్క కార్యాన్ని జరిపించిన దేవుడవు. నీ రక్షణను నాకు ఉచితంగా దయచేసి
ఆ మహా గొప్ప రక్షణలో పాలు పంచుకునేటువంటి ఆధిక్యతనిచ్చినటువంటి దేవుడు వయ్యా అని మనం ఆయనను ఆరాధించవచ్చు. రెండవదిగా మనం చూసినట్లయితే 31వ కీర్తన 19వ వచనం. 31వ కీర్తన 19వ వచనం రెండవ భాగంలో మనం చూస్తే నీవు సిద్ధపరిచినటువంటి మేలు ఎంతో గొప్పది. ఒకటి, ఆయన రక్షణ మనకు సిద్ధపరిచాడు. రెండోది ఏంటంటే ఆయన మనకు మేలును సిద్ధపరిచి ఉంచాడు. ఆయన ఆ మేలు ద్వారా మనం ఆశీర్వదించబడాలి అనేటువంటిది ఆయన యొక్క ఆశ. కానీ మనమేమనుకుంటా ఉన్నామంటే మన కళ్ళ ముందే జరగాలి, మన కళ్ళ ముందే మనం అనుకున్నటువంటివి నెరవేరాలి అనేటువంటి దురాశతో మనం ఏం చేస్తా ఉన్నామంటే ఆయన చేసేటువంటి మేలుల నుండి మనము పొందలేకపోతా ఉన్నాము. ఆయన మన కొరకు సిద్ధపరిచినటువంటి మేలు, భౌతికంగా ఆయన ఎన్ని మేలు చేసి ఉంటాడు మనకి, ఎన్ని పరిస్థితుల దగ్గర ఆయన కాపాడుంటాడు మనల్ని. ఆరోగ్యాల దగ్గరే కానీ, మన యొక్క పరిస్థితుల దగ్గరే కానీ, అన్నిటి వద్ద ఆయన మన కొరకు మేలును దాచి ఉంచితే మనమేం చేస్తా ఉన్నామంటే అవి మన కళ్ళకు కనపట్టలేదు కదా, మన చెవులకి వినపడటం లేదు కదా, మన హృదయానికి గోచరం కావటం లేదు కదా, అయ్యో అనుకుని మనమేం చేస్తా ఉన్నామంటే మన ఇష్టానుసారమైనటువంటి జీవితానికి మనం అలవాటు పడ్డాం. కాబట్టి ఆయన మనకు సిద్ధపరిచినటువంటి మేలును మనము పొందుకోలేకపోతా ఉన్నాము. మనకేదో కీడు చేయాలనో, మనం ఏదో ఎప్పుడు కన్నీరు కార్చాలనే దేవుని యొక్క ఉద్దేశం కాదు. ఆయన యొక్క అడుగుజాడల్లో నడవాలి, ఆయన యొక్క మాటకు మనం లోబడాలి. ఇది ఆయన మనల్ని కోరుకుంటున్నటువంటిది. కాబట్టి ఆయన మాట వింటే, ఆయనకు విధేయత కనపరిస్తే ఆయన సిద్ధపరిచినటువంటి మేళ్ళు, ఆయన మన కొరకు దాచి ఉంచినటువంటి మేళ్ళు, ఒకవేళ సజీవులుగా ఈ సమయంలో మనం ఇక్కడుండి దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నామంటే ఇది ఆయన చేసిన మేలు కదా. మేలు అని అంటే డబ్బులు ఇస్తేనేనా, మన అవసరాలు ఏదో తీరిస్తేనేనా, మన కోరికలు ఏవో తీరిస్తేనేనా? మనల్ని సజీవుడిగా ఉంచాడు ఆయన, ఇది మేలు. ఆయనను స్తుతించేవాడిగా ఉంచారు, ఇది మేలు. మనకు కావలసిన ఆరోగ్యం ఇచ్చాడు ఆయన, అది మేలు. మన కుటుంబంతో దేవుని యొక్క సన్నిధిలో చేరి ఆయన ఆరాధించగలుగుతున్నాం, ఇది ఆయన చేసినటువంటి మేలు. కాబట్టి ఆయన మన కొరకు రెండవదిగా మనం ఆరాధించాల్సినటువంటిది, ఆయన మన కొరకు సిద్ధపరిచినటువంటి మేలులను మనం జ్ఞాపకం చేసుకుంటే, కీర్తనాకారుడు 103వ కీర్తనలు అంటాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన చేసిన మేళ్లను మనం ఒక్కసారి మననం చేసుకుంటే, జ్ఞాపకం చేసుకుంటే, ఏ ఏ పరిస్థితులు గుండా మనం ఉన్నామో, ఎలాంటి దుస్థితిలో మనం ఉన్నామో, ఎలాంటి సంఖ్యల చేత బంధించబడ్డామో, ఎలాంటి దొంగ ఊబిలో మనం దిగిపోతున్నప్పుడు ఆయన మనలను బయటికి తీసుకొచ్చినటువంటి దేవుడు ఆయన. ఇది మన జీవితంలో మేలు కదా. కాబట్టి ఆయన మనకు సిద్ధపరిచినటువంటి మేళ్లను బట్టి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, మన ఆత్మీయ విషయాల్లో కానీ, మన యొక్క కుటుంబ విషయాల్లో కానీ వీటిని ఆయన చేసినటువంటి మేలును జ్ఞాపకం చేసుకుంటే ఆయనను మనం ఆరాధించకుండా ఉండలేము. ఒకవేళ అనుకోవచ్చు మనం, మేలే కాదండి కీడులు కూడా జరిగినాయి, సంతోషమే కాదండి దుఃఖము కన్నీరు కూడా నా జీవితంలో వచ్చినాయి, వేదన గుండానే నా జీవితం గడుస్తూ ఉంది,
అని ఒకవేళ అనుకోవచ్చేమో మనం. కానీ ఆ శ్రమ, ఆ దుఃఖం, ఆ వేదన ఎందుకు వచ్చినాయో ఒకసారి పరిశీలించుకుంటే అది మన స్వయంకృతాపరాధమో, మనం చేసినటువంటి పాపం యొక్క ఫలితమో, లేకపోతే దేవుడు మనల్ని పరీక్షించటానికి ఆయన అనుమతించినటువంటిదో దానిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క శ్రమ, ఆ దుఃఖం కూడా మనకేమనిపిస్తుంది అంటే మేలుగానే అనిపిస్తుంది. కీర్తనకారుడు అంటాడు కదా, శ్రమ కలుగు ముందు నేను శ్రమ కలుగుట నాకు మేలాయను. శ్రమ కలగకపోతే మనం ఏమైపోయేవాళ్ళమో, తన యొక్క రక్షణలో నుంచి తొలగిపోకుండా, తన యొక్క సన్నిధిలో నుంచి మనము దూరం అయిపోకోకుండా ఆయన కొన్ని అనుమతిస్తాడు. అవి మనకు శ్రమలాగా అనిపిస్తుంది, కానీ ఆ శ్రమలో కూడా మనకు మేలును దాచి ఉంచినటువంటి దేవుడు ఆయన. కాబట్టి అవునయ్యా, ఆయన తన బిడ్డల కొరకు సిద్ధపరిచినటువంటి మేలును బట్టి, మనకు ఆయన అనుగ్రహించినటువంటి మేలును బట్టి మనము ఆరాధించబద్దులై ఉన్నాం. అంతేకాదు, చూడండి మత్తయి సువార్త 22వ అధ్యాయం 4వ వచనం. చాలండి. నా విందు సిద్ధపరిచి ఉన్నాను. రాజుగారు తన యొక్క కుమారుని యొక్క వివాహం కొరకు ఈ మాట చెబుతా ఉన్నాడు ఆయన. ఇదిగో నా విందును సిద్ధపరిచి ఉన్నాను. అక్కడ ఉంటుంది కదా అధ్యాయంలో, చాలామంది చాలా నెపాలు, కారణాలు వెతికి చెబుతారు. వాళ్ళ గురించి అనవసరం, కానీ మనకు తెలిసినటువంటి విషయమే. ఆయన విందు సిద్ధపరిచాడు, రమ్మంటా ఉన్నాడు ఆయన. రండి, నాతో పాటు వచ్చి సంతోషించండి, నేను ఏర్పాటు చేసినటువంటి ఈ విందులో మీరందరూ కూడా పాలు పంచుకోండి అంటా ఉన్నాడు ఆయన. ఒకవేళ వాళ్ళలాగా మనం కూడా ఆ విందులో పాలు పంచుకోకుండా ఏవో కారణాలు చెబుతూ, నెపాలు చెబుతూ, ఇప్పుడు వీలు కాదులే అని చెబుతూ, తర్వాత చూద్దాంలే అనుకుంటూ ఆయన సిద్ధపరిచినటువంటి విందుకు హాజరు కాకోకుండా ఒకవేళ ఎన్నిసార్లు నిర్లక్ష్యం చేస్తా ఉన్నామో. విందు అనంటే అక్కడ రాజుగారు పిలిచింది విందే కాదని అన్నాను, కానీ అంతకంటే గొప్ప విందును ఆయన మనకు ఏర్పాటు చేశాడు. ఆయన కావలసినటువంటి పదార్థాలన్నింటినీ ఆ రాజుగారు ఏర్పాటు చేశాడేమో, కానీ నిన్ను నన్ను ప్రేమించినటువంటి ప్రభువు అంటా ఉన్నాడు కదా, నీ కొరకు నా శరీరాన్ని నలగొట్టుకున్నాను, నీ కొరకు సిలువలో నా రక్తాన్ని నేను చిందించాను. ఆ గొప్ప విందు బల్ల రూపంలో నీ ఎదుట ఉంది. ఆ విందులో నీవు పాలు పంచుకో. ఎవరు తన ప్రాణాన్ని పెడతాడండి? ఎవరు తన యొక్క రక్తాన్ని చిందిస్తారు? మనము చేసిన దోషాల కొరకు, మనం చేసిన పాపాల కొరకు ఆయన సిలువలో శిక్ష అనుభవించటం ఏమిటి? మనము చెల్లించాల్సినటువంటి క్రయధనం కొరకు ఆయన క్రయధనాన్ని చెల్లించటం ఏమిటి? తన యవన రక్తాన్ని చిందించి మనలను తన సొత్తుగా చేసుకోవటానికి ఆయన విందును ఏర్పాటు చేశాడు. ఒకవేళ భౌతికమైనటువంటి విందు కాదు, కానీ ఇది మన కనుల ముందు కనిపించకపోవచ్చు, మన చెవులకు వినిపించకపోవచ్చు, మన హృదయానికి గ్రాహ్యం కాకపోవచ్చు, కానీ ఆయన తన శరీరము, తన రక్తం అనేటువంటి ఆ యొక్క గొప్ప విందును మన ముందు ఉంచాడు. దానికి మనం చెల్లించాల్సిందేమీ లేదు. దాని వెల మనము చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. మనము చెల్లించాల్సినటువంటి దాన్ని ఆయనే చెల్లించేశాడు. కేవలం ఆయన మనల్ని ఆహ్వానిస్తా ఉన్నాడు. నా విందును సిద్ధపరిచాను.
రక్షించబడినటువంటి నీవు నేను ఆ బల్ల చుట్టూ చేరి ఆయన యొక్క శరీరానికి రక్తానికి సాదృశ్యమైనటువంటి ఆ బల్లలో చేయి వేస్తా ఉన్నామంటే ఆయన విందులో పాలు పంచుకునేటువంటి ఆ యొక్క ఆధిక్యతను మనకు ఆయన ఇచ్చాడు. కేవలం ఆయన యొక్క కృపను బట్టే ఇచ్చాడు, అంతేగాని మన యొక్క భక్తిని బట్టి మాత్రం కాదది. ఆయన అంటా ఉన్నాడు, నా విందును సిద్ధపరిచాను. ఆయన సిద్ధపరిచింది ఏంటంటే ఆయన యొక్క విందును సిద్ధపరిచాడు. అందుకనే ప్రకటన గ్రంథం 19:9 ఉంటుంది కదా, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. కాబట్టి ఏమని ఆరాధించవచ్చు అంటే, అయ్యా నా కొరకు నీ యొక్క రక్షణను సిద్ధపరిచినటువంటి దేవుడవు, నా కొరకు అనేకమైనటువంటి మేళ్లను నీవు సిద్ధపరిచినటువంటి దేవుడవు, నా కొరకు ఆ గొప్ప విందును సిద్ధపరిచినటువంటి దేవుడు అని మనం ఆరాధించవచ్చు. చివరిగా ఒక మాట చూసుకుని ఈ యొక్క ఆరాధన ముగించుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం, మీ హృదయములను కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసముంచుతున్నారు, నా యందును విశ్వాసముంచుడి. తర్వాత వచ్చిన చదువమ్మా. ఆయన అంటా ఉన్నాడు, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, మీ హృదయాలను కలవరపడనీకండి, మీ విశ్వాసాన్ని స్థిరపరచుకోండి. నేను వెళతా ఉన్నాను. ఎందుకు వెళ్తున్నానంటే మనకు స్థలము సిద్ధపరచటానికి ఆయన వెళతా ఉన్నాడు. మనం ఒకవేళ భౌతికంగా ఇక్కడ స్థలం కావాలంటే ప్రభుత్వం వాళ్ళు ఇచ్చేదో ఎంతమంది రికమెండేషన్లు కావాలో, ఈడే సొక్కా వేసుకుంటున్నాడు, ఆ సొక్కానా ఈ సొక్కానా చూస్తారు, ఈడు అడు తిరుగుతున్నాడా ఇడు తిరుగుతున్నాడా చూస్తారు. అవసరతలో ఉన్నవాడికి కూడా ఎవరో వాళ్ళకి ఇష్టం లేకపోతే. కానీ ఆయన అంటా ఉన్నాడు, మీ కొరకు స్థలం సిద్ధపరచడానికి నేను వెళ్తా ఉన్నాను. సిద్ధపరిచినటువంటి వాడు అంటా ఉన్నాడు, నేనుండు స్థలంలో మీరు ఉండులాగునా. ఆయన మనల్ని ఎక్కడో మూలన ఓ స్థలం వాడు కేటాయించేసి మీరు ఇక్కడ ఉండండిలే అనేటువంటి వాడు కాదు ఆయన. ఇశ్రాయేలీయుల మధ్య తాను నివసించటానికి ఇష్టపడినటువంటి దేవుడు ఆయన. ఈనాడు మన హృదయం అనేటువంటి ఆయన మన హృదయాన్ని ఆలయంగా చేసుకుని మన హృదయంలో నివసించటానికి ఇష్టపడుతున్నటువంటి వాడు ఆయన. ఆయన అంటా ఉన్నాడు, మీ కొరకు నేను స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. కాబట్టి యోహాను సువార్త 8వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తే, మీరు పాపములోనే ఉండి చనిపోతే నేను వెళ్ళేటువంటి చోటుకు మీరు రాలేరు. ఆయన చెబుతా నేను వెళ్తా ఉన్నాను. ఒకవేళ మీ కొరకు నేను స్థలము సిద్ధపరచడానికి వెళ్తా ఉన్నాను, మీరు ఒకవేళ పాపంలోనే ఉండి మరణిస్తే ఆయన వెళ్ళేటువంటి స్థలానికి మనం వెళ్ళలేము. ఆయన వెళ్ళే స్థలంలోనికి మనం వెళ్ళాలంటే ఆయన చెబుతా ఉన్నాడు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నా ద్వారా తప్ప ఎవ్వరూ కూడా తండ్రి రాజ్యంలోనికి రాలేరు. ఇది ప్రభు చెబుతున్నటువంటిది. కాబట్టి ఆయన మనకు స్థలము సిద్ధపరచటానికి ఆయన వెళతా ఉన్నాడు. అంతేకాదండి, హెబ్రీల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు కదా, ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. ఆయనట మన కొరకు ఒక పట్టణాన్ని కూడా సిద్ధపరిచాడటండి. స్థలము సిద్ధపరచటమే కాదు, ఆయన
ఒక పట్టణాన్ని కూడా మనకి సిద్ధపరిచినటువంటి వాడు. కాబట్టి ఆయన సిద్ధపరిచినటువంటివి నిత్యమైనటువంటివి, మన కనుల ముందు కనుమరుగైపోయేటువంటివి కావు, లయమైపోయేటువంటివి కావు, శాశ్వతంగా ఉండేటువంటివి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఆయనను మనము ఆయన యొక్క రక్షణ కార్యాన్ని బట్టి ఆరాధన చేద్దాం. ఆయన చేసినటువంటి మేలులను బట్టి ఆయనను ఆరాధన చేద్దాం. ఆయన దాచి ఉంచినటువంటి మేళ్లను బట్టి ఆరాధన చేద్దాం. ఆయన సిద్ధపరిచినటువంటి విందును బట్టి ఆయనను ఆరాధన చేద్దాం. ఆయన మన కొరకు సిద్ధపరిచినటువంటి స్థలాన్ని బట్టి, ఆ యొక్క పట్టణాన్ని బట్టి ఆరాధన చేద్దాం. ఒకవేళ వాక్యం వినినటువంటి వాక్యాన్ని బట్టి కానీ, మీరు ఒకవేళ సిద్ధపడినటువంటి వచ్చినటువంటి దేవుని యొక్క మాటలను బట్టి కానీ ఆరాధన చేద్దాం. కళ్ళు మూసుకోనండి. ఆరాధన